మామూలుడు కాదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆంధ్ర వాళ్ళకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి 10 లక్షల మంది జనం వచ్చారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తోటి పెట్టుకోవడం అంటే అయ్యా కొడుకులు కాబట్టి ఇద్దరు చూడొచ్చు. నాగార్జున అయ్య స్థానంలో ఉన్నాడు, కొడుకు స్థానంలో మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఇచ్చి పడేయచ్చు. రుతిక్ రోషన్ కూడా తండ్రి స్థానంలో ఆయనకి యాక్టింగ్ నేర్పించింది ఎవరు? మన రజనీకాంత్ 39 సార్లు కింద ఆయన మూవీ తీశాడు. అయితే నేర్చుకుంటారు కాబట్టి పోటీ ఉండదు మూవీస్కి. ఓన్లీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రిలీజ్ చేశారని, లేకపోతే మూవీ మాత్రం పోటీ అయితే ఉండదు. రెండు వేరే లెవెల్ మూవీస్ చూడొచ్చు. పవర్ హౌస్ చూసి వస్తున్నా నా కూలి. పవర్ హౌస్ సాంగ్ విన్నారు కదా అందరూ. పవర్ హౌస్ కి దగ్గర సినిమా, పవర్ హౌస్ కి దగ్గర బీజిఎం, పవర్ హౌస్ కి దగ్గర క్యారెక్టర్లు, పవర్ హౌస్ కి దగ్గర స్టార్ క్యాస్ట్ అన్నా. మొత్తం పవర్ హౌస్ లోకి వెళ్ళినట్టుందనా. వాల్టేజ్లు షాకులు తగులుతాయన్నా మీరు సినిమాల్లోకి వెళ్తే. అంత బాగుంది సినిమా. ఈసారి షాక్ తో పాటు లోకేష్ మామ డ్రగ్స్ చూపిస్తాడు కదా సినిమాల్లో, డ్రగ్స్ వెనక నడుస్తుంది కదా స్టోరీ. ఈసారి డైరెక్ట్ ఎక్కిచ్చేసాడు. మనం పొడి చేసుకోవచ్చు, ఇట్లా నరాలు బయటకు తీసి ఆల్రెడీ బయట పడుతున్నాయి. నరాలని డైరెక్ట్ గా పొడి చేసుకోవచ్చు డ్రగ్స్ తో. అంతా బాగుంది. ఎస్పెషల్లీ నాగార్జున గారిని చూసి ఇట్లా పిచ్చెక్కిపోతాం. మనం పిచ్చెక్కిపోతాం. ఇలా జునుపాలు విదిలిస్తూ సింహం మాదిరి నడుచుకుంటూ వస్తుంటే, బొచ్చులేదు ఫైన్, సింహం మాదిరి నడుచుకుంటూ వస్తుంటే ఉంటదన్నా అసలు మనం కూర్చోలే. మన నాగార్జున గారిని అట్లా ఫస్ట్ టైం చూడంగానే హై ఎక్కేస్తుంది. అంతే ఎక్కేస్తుంది మీకు డ్రగ్స్. ఆయన స్వాగ్, ఆయన క్యారెక్టర్, ఆయన యాటిట్యూడ్, ఆయన అపియరెన్స్, ఆయన ఏమంటారు డ్రెస్సింగ్ సెన్స్, ఎవ్రీథింగ్ లోకేష్ గారు చాలా పర్ఫెక్ట్ గా నాగార్జున గారి సెకండ్ ఇన్నింగ్స్ ని, సెకండ్ ఫేజ్ ని వాడుకున్నారు. నాగార్జున గారు ఇట్లా రంపంతో దాన్ని కోసేశారు. ఆయన 100% న్యాయం చేసేసారు. అంతే. మీరు విలనో లేకపోతే నెగిటివ్ రోలో అని భయపడక్కర్లే. నాగార్జున గారిని చిన్నప్పటి నుంచి ఒక లవర్ బాయ్ గా చూసాము, ఒక మాస్ హీరోగా చూసాము, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా చూసాము. మరి ఇప్పుడు సడన్ గా విలన్ ఏంటి అంటే చిన్న పెద్ద ముసలి ముతక అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే అందరినీ ఈక్వల్ గా అట్రాక్ట్ చేసేలాగా నాగార్జున గారు యాక్ట్ చేశారు. యాక్ట్ చేయలేదు, సైమన్ ఏంటో మనకు చూపించారు. అక్కడ నాగార్జున గారు కనిపించారు. సైమనే నలుగుపోతుంది. ఎందుకంటే కైరా అటువంటి ఎక్కడుంది, కైరా గురించే నేను వెతుకుతున్నా. కైరా దొరకట్లేదే. ఆ హీరోని భయ్యా, ఆ లుక్స్ ఏంది భయ్యా, నిజం చెప్తున్నా భయ్యా. హీరోని గురించి అన్నా సినిమా చూడొచ్చు భయ్యా. ఆ 300 హీరోని కోసం అన్నా పెట్టొచ్చు భయ్యా. 300 కాదు భయ్యా, 3000 పెట్టాలనుకున్నాను. సినిమా సూపర్ భయ్యా, నిజం చెప్తున్నా. వేరే లెవెల్ ఉంటుంది భయ్యా సినిమాలో. ఎన్టీఆర్ అన్న గురించి సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసిన, రితిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిన తర్వాత విషయం భయ్యా. బట్ ఎన్టీఆర్ అన్న అందరినీ డామినేట్ చేసిన భయ్యా. ఎన్టీఆర్ అన్న 1 man షో భయ్యా. ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాలి భయ్యా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నది ఈ విధంగా చూపించడం అనేది ఏ డైరెక్టర్తో సాధ్యం కానీ ఈ డైరెక్టర్తో సాధ్యమైందని నేను అనుకుంటున్నా భయ్యా. నిజం చెప్తున్నా భయ్యా. ఎన్టీఆర్ అనేది ఒక్కొక్క లుక్స్ లో చూస్తూ ఉంటే ఆ పాత సినిమాల్లో చూసినప్పటి మనము ఆ పాత సినిమాల్లో చూస్తాం కదా ఎన్టీఆర్ అన్నది అలా అనిపిస్తూ ఉంటుంది భయ్యా. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు యావరేజ్ ఫిల్మ్ అండి. ఎన్టీఆర్ అంటే సరిగ్గా వాడుకోవడం రావాలా, బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎన్టీఆర్ అంటే తక్కువ చేసి చూపించారు. మన ప్రభాస్ గారిని ఆది పురుషుతో ఎలా అయితే కొంచెం డౌన్ అయ్యారు బాలీవుడ్లో, ఈ సినిమాతో ఎన్టీఆర్ గారిని కెరియర్ కొంచెం డౌన్ చేయడానికి బాలీవుడ్లో తీసుకెళ్ళి తక్కువ చేశారు, విలన్గా చూపించారు. నాకు అది నచ్చలేదు. సార్ చూడండి, ఫ్యాన్స్కి నచ్చదు సార్, కామన్ అడగనే చెప్తున్నా. సో నన్ను డిసప్పాయింట్ చేసింది యావరేజ్ ఫిల్మ్. రుతిక్ రోషన్కి ఎక్కువ ఉంది, ఎన్టీఆర్ తక్కువ చేశారు. సో ఎన్టీఆర్ అభిమానులు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే బిఆర్ అద్వాని గ్లామర్ పరంగా బాగా చూపించారు. అందరికీ నైట్ కళ్ళకు వచ్చింది బిఆర్ అద్వాని.